ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో షుగర్ ఇండిపెండెంట్‌గా అంత పెద్ద దారుణమైన భూతం గాదు. క్యాన్సర్ పేషెంట్స్, నాన్ డయాబెటిక్ పేషెంట్స్ వీ ఇప్పుడు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్‌లో వచ్చే థెరపీస్ అంటే ఏ విధంగా ఎంతవరకు దే ఆర్ ఎఫెక్టివ్ అండి? ద మెడికల్ క్లినికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. పేషెంట్ బాగా ఫుల్ వెల్ టు డూ, నాకు డబ్బులున్నాయి, ఎక్కడికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటా అంటే ఇన్ ద నెక్స్ట్ 5 years మనకి లేదంటూ క్యాన్సర్లో బోన్ మ్యారోలో సెల్స్ ఉన్నాయి. అవును. మనం అవి తీసి కొత్తవి వేస్తున్నాము. కొత్తవి వచ్చినాయని ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఐడెంటిఫై ఇది శత్రువు సెల్ అని అది ఐడెంటిఫై చేయడం, దాన్ని పోరాడడం, దాన్ని రెసిస్ట్ చేయడం. వాళ్ళదే కాబట్టి రిజెక్షన్ రావటం అంటే ఇట్లా సెల్ వాళ్ళదే కదా, దాన్ని కార్టీ సెల్. అంటే టిపికలీ మనకి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఆర్ గుడ్ ఇవన్నీ అంటే వెనక్కి బయటకు వెళ్ళిపోతాయి. అంటే క్యాన్సర్ ఇస్ అ వెరీ బిగ్ హ్యూజ్ బిగ్ డీల్ టు ఫైట్. బట్ ఆ సైకలాజికల్ ఫీలింగ్ అయితే ఉంటుందండి. సో పేషెంట్స్కి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఒక హార్ట్ పేషెంట్కి ఏ డయట్ కావాలి, ఒబెసిటీ ఉన్న పేషెంట్కి ఏ డయట్ కావాలి, క్యాన్సర్ పేషెంట్కి ఏ డయట్ కావాలి. ఒబెసిటీ ఉన్న పేషెంట్కి క్యాలరీ తక్కువ ఉండాలి, కొంచెం మంచి ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ తక్కువ ఉండాలి. సో ఆ డయట్లో నువ్వు హెల్దీ డయట్ గురించి మాట్లాడుతున్నాం. అదే మనము హార్ట్ పేషెంట్ అనుకోండి, కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి, నువ్వు షుగర్ తినొద్దు, ఫ్యాట్ ఏమీ తినొద్దు, బాగా క్యాలరీ తక్కువ, అండ్ యాస్పిరిన్ ఇవన్నీ ఇస్తాం రక్తం పలచబట్టడం కోసం. సో నువ్వు వెల్లుల్లి తిను, గార్లిక్ తిను, మస్టర్డ్ తిను, ఎందుకంటే నీకు రక్తం పలచబడే ఆస్కారం ఉంది వాటి వల్ల. ఇట్ ఈస్ అ సైన్స్ ప్రూవెన్. రోజు ఒక గార్లిక్ తింటే మనకి చర్మం మీద కందిపోయినట్టు మచ్చలు కూడా వస్తాయి ఒక ఫుల్ తింటే, ఎందుకంటే ప్లేట్లెట్లు పనిచేయటం, అతుక్కోవటం మానేస్తాయి. సో మనం అదే బాడీలో ఈ మెడిసిన్ ఆస్పిరిన్ వల్ల చేస్తున్నాం. ఆస్పిరిన్ ఏం చేస్తుంది బాడీలో హార్ట్ పేషెంట్స్కి? థిన్ చేస్తుంది బ్లడ్. థిన్ చేస్తుంది. ఎట్లా థిన్ చేస్తుంది? ప్లేట్లెట్లు ఒకదానికి ఒకటి అతుక్కొని ముద్దగా ఫామ్ అయ్యి బ్లడ్ క్లాట్ అవ్వకుండా చేస్తుంది. సో అదే మనము చాలా డైట్స్లో చేస్తున్నాం. కానీ క్యాన్సర్ పేషెంట్స్లో ఏంది, బాగా వీక్ అయిపోతారు, సన్నగా అయిపోతున్నారు. వాళ్ళకి హై క్యాలరీ కావాలి, హై ప్రోటీన్ కావాలి. రోజు నేను బీట్రూట్ ఇస్తాను, కీరా ఇస్తాను, జ్యూస్ చేసి ఇస్తాను, నువ్వులు ఇస్తాను. దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ నో క్యాలరీ ఇన్ ఇట్, దెర్ ఇస్ నో ప్రోటీన్, దెర్ ఎమాసియేటెడ్, దెర్ గెటింగ్ వర్స్. ఆ ఫుడ్ తినలేరు కూడా. సో వాట్ దే నీడ్ ఈస్ హై ప్రోటీన్, హై క్యాలరీ డైట్. షుగర్ తింటే కూడా ఏం కాదు. ఇఫ్ ఇట్స్ నాన్ డయాబెటిక్ పేషెంట్ వీ టెల్ దెమ్ బాగా క్యాలరీస్ తినమని, బికాస్ దే నీడ్ టు పుట్ ఆన్ వెయిట్. సో లాట్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ వెయిట్ లాస్ ఎందుకు అవుతారంటే బాడీ ఊరికే కూర్చొని ఉన్న లోపల పరిగెత్తుతున్నట్టు ఉంటుంది. సో షుగర్ ఇండిపెండెంట్‌గా అంత పెద్ద దారుణమైన భూతం గాదు. లేదండి, క్యాన్సర్ పేషెంట్స్, నాన్ డయాబెటిక్ పేషెంట్స్ వి ఈజ్ దెమ్ ఆఫ్. సమ్ హౌ దే హ్యావ్ టు గెయిన్ వెయిట్, దే హ్యావ్ టు మెయింటైన్ దెన్ వెయిట్, అండ్ మజిల్ మాస్ తగ్గిపోతుంది. క్యాన్సర్ పేషెంట్స్లో చేతులు కాళ్ళు సన్నగా అయిపోతాయి, మజిల్ తగ్గిపోయి. సో వాళ్ళు హై ప్రోటీన్ తీసుకోవాలి. సమ్ టైమ్స్ వీ టెల్ దెమ్ టు టేక్ ప్రోటీన్ సప్లిమెంట్స్, ఎందుకంటే ఎక్కువ ఫుడ్ తినలేరు కదా వాళ్ళు. సో తక్కువ అమౌంట్స్లో ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ క్యాలరీస్ రావాలి. ఎట్లా రావాలనేది ఆలోచించాలి. ఇన్ఫెక్షన్ రాకుండా ఎట్లా ఉండాలని. అందరికీ కామన్గా ఉండే వాళ్ళకి మంచి ఫుడ్ అలా మనకి మంచి ఫుడ్ కాదు. అవును. మీరు అన్నట్టు క్యాన్సర్ రాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ దే ప్రివెంట్ క్యాన్సర్ ఆన్ అ లాంగ్ టర్మ్, బట్ దే డోంట్ క్యూర్ క్యాన్సర్. సో నిమ్మకాయ జ్యూస్ రోజు తాగితే, ఆమ్లా తింటే, ఇవన్నీ దే ఆర్ గుడ్ ఫర్ అ నార్మల్ పీపుల్, నాట్ ఫర్ అ క్యాన్సర్ పేషెంట్. ఇట్ కెన్ కాజ్ యాసిడిటీ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ అవే ఆల్ యువర్ కొంత తినగలరు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ విత్ అ డయట్. మన ఎయిమ్ ఆఫ్ డయట్ ఏంటి? ఈజ్ ఇట్ టు ఇంక్రీజ్ క్యాలరీ, ప్రోటీన్, ఆర్ టు రెడ్యూస్? ఆ క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. సో అండర్స్టాండింగ్ అబౌట్ అ డయట్, బ్లైండ్గా ఎవరో చెప్పారని చేయకూడదు. అసలు నాకేం అవసరం, క్యాలరీ కావాలా, ప్రోటీన్ కావాలా, ప్రివెన్షన్కి కావాలా, వాట్ ఇట్ ఈస్, హౌ మై బాడీ ఈజ్ డూయింగ్. సో నువ్వు సన్నగా ఉన్నావంటే నీకు ఎక్కువ కావాలి క్యాలరీస్. అంతే కదా. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు డిజైన్ ద డయట్. చాలా చాలా లాజికల్‌గా రేషనల్‌గా చెప్తున్నారు డాక్టర్ గారు. సో ఇప్పుడు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్‌లో వచ్చే థెరపీస్ అంటే ఏ విధంగా ఎంతవరకు దే ఆర్ ఎఫెక్టివ్ అండి? ద మెడికల్ క్లినికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. సో ద సైన్స్ హ్యావ్ గాన్ సో మచ్ అడ్వాన్స్డ్. సో ఇప్పుడు మనకి ఒక 10 years బ్యాక్ చూస్తే పేషెంట్ బాగా ఫుల్ వెల్ టు డూ, నాకు డబ్బులు ఉన్నాయి, ఎక్కడికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటా అంటే మా దగ్గర ఇది లేదు, అక్కడికి వెళ్ళు అని చెప్పేవాళ్ళం. సో ఇన్ ద నెక్స్ట్ 5 years మనకి లేదంటూ ఏమి ఉండదండి. దాట్ ఈస్ హౌ మెడికల్ ప్రొఫెషన్ ఈస్ ప్రోగ్రెసింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఉంది. సో 2003 ఐ ఫినిష్ మై ఎండి మెడిసిన్, ఇంటర్నల్ మెడిసిన్. ఐల్ జస్ట్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఆ టైం అప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే
ఎక్కడో జరుగుతుంది, సంథింగ్ వీ వర్ ఇమాజినింగ్. ఇప్పుడు కామన్ మ్యాన్ ఎలా ఇమాజిన్ చేస్తారు, బోన్ మ్యారోల నుంచి గుజ్జు తీసి ఇంకొక, దట్స్ హౌ వీ వర్ ఇమాజినింగ్ బికాస్ వీ హెవ్ నెవర్ సీన్. బట్ నౌ సో మెనీ సెంటర్స్, అబౌట్ 5-10 years బ్యాక్ పీపుల్ ఓన్లీ సిఎంసి, వెల్లూరు కొన్ని ప్లేసెస్లో చేస్తున్నారు. బట్ నౌ హైదరాబాద్ హెస్ గాట్ అబౌట్ 7-8 సెంటర్స్. అండ్ ట్రాన్స్ప్లాంట్లో రకరకాల ట్రాన్స్ప్లాంట్స్, హై ఎండ్ ట్రాన్స్ప్లాంట్స్, ఎక్కువ సెంటర్స్ లో ఎండ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఫ్యూ సెంటర్స్ హై ఎండ్ ట్రాన్స్ప్లాంట్స్. ట్రాన్స్ప్లాంట్లు కూడా రకరకాలు ఉంటాయి, వాళ్ళతో తీసి వాళ్ళకే వేయటం ఆటో ట్రాన్స్ప్లాంట్, అది సింపుల్. అండ్ ఆలో ట్రాన్స్ప్లాంట్ అంటే బ్రదర్ నుంచి సిస్టర్ నుంచి మ్యాచ్ అయితే ఇది చేయటం. బేసిక్ గా బ్లడ్ ఎక్కించినట్టే ఉంటుంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ని బయటకి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని మూవ్ చేసి బయటకి డయాలసిస్ లాంటి మెషిన్ మీద పెట్టి అవి కలెక్ట్ చేస్తాం. ఇట్ ఈస్ లైక్ అ బ్లడ్ బ్యాగ్ యూ కలెక్ట్ అండ్ యూ గివ్ ఇట్ టు దెమ్. బట్ మనం ఇంత లెబోరియస్ ప్రాసెస్ అని ఎందుకు చెప్తామంటే పేషెంట్స్ ఆల్మోస్ట్ గో క్లోజ్ టు ద డెత్. సో ఇట్స్ అ వెరీ స్ట్రింజెంట్ ప్రాసెస్. దాంట్లో మనం పేషెంట్ నడిచి వచ్చిన వాళ్ళు చనిపోవచ్చు. అందుకనే చాలా మెటిక్యులస్గా చేయాలి ఒక్కొక్క పద్ధతి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇట్ అపియర్స్ వెరీ సింపుల్, ఏముంది బ్లడ్ తీసి ఇచ్చేయటమే కదా అని. సో పేషెంట్ని ప్రిపేర్ చేయాలి, వేరే వాళ్ళు తీస్తే తీసుకోదు కదా బాడీ. మనం సరిగ్గా ప్రిపేర్ చేయలేదు అనుకోండి, మనం ఇచ్చింది బాడీ రిజెక్ట్ చేసి తనే రికవర్ అవుతుంది. సో అప్పుడు తెలియదు. సో ఎలా డోనర్ తీసుకున్నారా లేదా అని. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఉందనుకోండి, కిడ్నీ ఫెయిల్ అయింది, కిడ్నీ ఇచ్చాము, కిడ్నీ పనిచేస్తుంది. బట్ క్యాన్సర్లో బోన్ మ్యారోలో సెల్స్ ఉన్నాయి, అవును. మనం అవి తీసి కొత్తవి వేస్తున్నాము. కొత్తవి వచ్చినాయని ఎట్లా తెలుస్తుంది? మనం ఒక డిఎన్ఏ టెస్టింగ్ చేస్తాం, పేషెంట్కి డోనర్కి ముందు చేస్తాము. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తర్వాత 1 month తర్వాత కైమరిజం అంటాం. అంటే డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అని వింటారు కదా ఫారెన్సిక్ మెడిసిన్లో, లిటరలీ వీ డూ దాట్. అండ్ పేషెంట్ బ్లడ్లో చూస్తే డోనర్ బ్లడ్ 90% రావాలి. సో డిఎన్ఏ టైపింగ్లో మోర్ దెన్ 95% ఉంటే ఓకే, డోనర్ బాగా తీసుకున్నాడు, యాక్సెప్ట్ చేసుకుని అది మళ్ళీ ప్రాసెస్ చేసి ఇంక్రీజ్ అయింది. సో వీ నో క్యాన్సర్ రాదు అని. అట్లా సో అబ్బో చాలానే కాంప్లికేషన్స్ అండ్ చాలా గాజుపదంగా, అందుకే డాక్టర్లని అంత భగవంతుడితో పోలిస్తారండి. బికాజ్ ఎంత విద్య ఉండి, ఎంత నేర్పరితనం ఉండి, అట్ ద సేమ్ టైం ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి ఇటువంటి ఒక ముఖ్యమైన కాంప్లికేటెడ్ కేసెస్ ట్రీట్ చేయడానికి. So that's one aspect, and there's a new thing which we were talking earlier about CAR T cell therapy. This is what I said, డబ్బులు ఉండి ఎక్కడైనా వెళ్ళొచ్చు ప్రపంచంలో అని. సో ల్యూకీమియాలో, ల్యూకీమియాలో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చాము, తగ్గలేదు, 10% వాళ్ళకి అట్లా ఉంటుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తాము, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. వాళ్ళల్లో ఆ 10%లో 5% రెస్క్యూ చేస్తాం, ఇంకొక 5% రెస్క్యూ చేయలేము, మళ్ళీ వచ్చేస్తుంది. వాళ్ళకి అంతకుముందు ఆప్షన్స్ ఏం లేవు, ఇంటికి తీసుకెళ్ళండి చూసుకోండి అని చెప్పేవాళ్ళం. ఆర్ నీకు డబ్బులు ఒక 5-10 కోట్లు ఉంటే ఇట్లా అమెరికా వెళ్ళు, CAR T cell therapy అని రీసెంట్గా వచ్చింది, యూ కెన్ ట్రై అని. నౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇండియా అండ్ దెర్ ఆర్ 2 centers విచ్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఏంటి అంటే మన సెల్స్ని తీసుకొని వాటినే తయారు చేస్తాం క్యాన్సర్ సెల్కి ఎగనెస్ట్గా ల్యాబ్లో. అంటే మన సెల్కే చెప్తున్నాము ఈ క్యాన్సర్ సెల్ ఇట్లా ఉంటుంది, దానికి ఎగనెస్ట్గా ఫైట్ చేయి అని దాన్ని ప్రోగ్రామ్ చేసి పంపిస్తున్నాం. మనం దానికి ఒక వెపనైజ్ చేసినట్టు, మామూలు టీ సెల్ కంటే ఇది ఒక 100 రెట్లు బాగా పనిచేస్తుంది. అండ్ అది క్యాన్సర్ సెల్ని కనుక్కోవటానికి దానికి ఒక మ్యాగ్నెట్ ఇచ్చినట్టు ఐడెంటిఫై చేసి బాగా వెపనైజ్ చేసి పంపిస్తున్నాం. సో ఇట్ ఈస్ లైక్ సెల్ కాబట్టి అన్ని చోట్ల తిరుగుతుంది. వ్యాక్సిన్లో ఉండే ఫండమెంటలే. వ్యాక్సిన్ చాలా తక్కువ లెవెల్లో ఇస్తున్నాం, ఇది దాన్ని బాగా వెపన్ చేసి పంపిస్తున్నాం. కాబట్టి ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా ఐడెంటిఫై, ఇది శత్రువు సెల్ అని ఐడెంటిఫై చేయడం, దాన్ని పోరాడడం, దాన్ని రెసిస్ట్ చేయడం, వాళ్ళదే కాబట్టి రిజెక్షన్ రావటం అంటే ఇట్లాంటివి ఏమి జరగవు. సెల్ వాళ్ళదే కదా, దాన్ని CAR T cell therapy అంటారు. ఇప్పుడు ఇంకొక డిసీజ్ మల్టిపుల్ మైలోమా అని ఉంది, ఇప్పుడు క్లినికల్ ట్రయల్లో జరుగుతుంది ఇండియాలో. విదిన్ ద నెక్స్ట్ 1-2 yearsలో కమర్షియలైజ్ అయిపోతుంది. అండ్ కాస్ట్ ఆఫ్ CAR T cell therapy ఇండియన్ పాపులేషన్కి చాలా ఎక్కువగానే ఉంది, మనకి దగ్గర 30 lakhs ఉంది కొనుక్కోవటానికి. అదే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ వెళ్తే యూ హ్యావ్ టు టేక్ 10 crore అండ్ గో, వేర్ యూ ఆర్ గెటింగ్ ఇట్ ఫర్ 50 lakhs. 1/10 మనకి 10%లోనే వస్తుంది, కానీ ఆ ట్రీట్మెంట్ కూడా సామాన్య మానవుడికి కష్టంగానే ఉంది, చాలా కష్టం అండి. బట్ ఇండియాలో ఎట్లా అవుతుందంటే ఉండే కొద్దీ కొత్త కంపెనీలు తయారు చేస్తాయి, కాంపిటీషన్తో కాస్ట్ తగ్గిపోతుంది. సో ఇట్ ఈస్ అ గుడ్ సైన్. బట్ ఇట్స్ ఫ్యాసినేటింగ్ టు నో దట్ లుకేమియా లాంటి తీవ్రమైన మల్టిపుల్ మైలోమా ఇలాంటి తీవ్రమైన వ్యాధులకు కూడా మనకి అడ్వాన్స్ టెక్నాలజీతో రికవరీ రేట్ ఈస్ వెరీ హై. అండ్ వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ గోయింగ్ త్రూ CAR T cell therapy, అమేజింగ్ రిజల్ట్స్.
వీఆర్ సెయింగ్ ప్రీవియస్లీ మనకి ఇంకా చేతులు ఎత్తేసి ఇంకేం లేవు అని చెప్పే టైంలో కార్టీ సెల్ థెరపీ వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ 1 year 8 months స్టిల్ గోయింగ్ ఆన్. సో ఇట్ ఈస్ potentially a curative treatment. It is very good for an Indian population to have all these treatments. And one thing it reminds me back, you and me can't afford if it comes to one of our relative. కరెక్ట్. So it brings back that we should back up. ఇన్సూరెన్స్ అనేది ఇంతకుముందు పేషెంట్స్ ఇన్సూరెన్స్ 2 లక్షలు ఉంటే సరిపోతుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు 5-10 lakhs పేషెంట్స్ అమ్మో 5-10 lakhs అంటే చాలా బాగున్నట్లు అనుకుంటారు. బట్ కొన్ని అడ్వాన్స్ పడిపోతాయి. ట్రీట్మెంట్స్ క్యాన్సర్లో ఈస్ కన్జ్యూమింగ్ అ లాట్ ఆఫ్ ఇట్ బికాస్ కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. మనకు అందుబాటులో లేకపోతే మనం సర్లే లేదనుకుంటాం. ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలనే ఉంటుంది. అంతే. సో ఇట్ ఈస్ బెటర్ టు ఇఫ్ యు ఆర్ అఫోర్డబుల్ బెటర్ టు హ్యావ్ అ గుడ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. దట్స్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. వీ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ ఎట్ అ హయ్యర్ ఇన్సూరెన్స్ కవరేజ్ అని. అండ్ క్లినికల్ ట్రయల్ ఇస్ వెరీ గుడ్. అవును, చాలా అంటే చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. అండ్ ఇవాళ మీరు చెప్పిన ఫండమెంటల్స్ అన్నీ కూడా ఐ థింక్ ఆల్దో లుకేమియా ఇస్ నాట్ సంథింగ్ రోజు మనం మాట్లాడుకునే విషయాలు కావు. ఏదో హెల్త్ లైఫ్ స్టైలు, పరిగెట్టండి, లేకపోతే ఎక్సర్సైజ్, లూజ్ వెయిట్, డయాబెటీస్ బారిన పడకండి అంటే అది ఎవ్రీడే విషయాలు. లుకేమియా లాంటి ఒక తీవ్రమైన వ్యాధికి బట్ పరిష్కారాలు ఇలా ఉన్నాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే రక్తహీనత ఉండొచ్చు అని చెప్పి మొదలు కొన్ని సింపుల్ కండిషన్స్ నుంచి చాలా కాంప్లికేటెడ్ కండిషన్స్ వరకు డాక్టర్ పద్మజ చాలా విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. Thank You're you. very knowledgeable and we hope your information reaches all the people. Namaste. Thank you.